2,70 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదని జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి తెగ మదన పడిపోతున్నారు. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఆసరాతో తోడుగా ఉన్నాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. 2 ఏళ్ల క్రితమే జగన్ పాలన గురించి ఎంత బహిరంగంగా నోరు విప్పారో చూడండి. ఇలాగ ఇస్తున్నాడు, అలా తీసుకుంటున్నాడు. అమ్మఒడి అన్న ఇవ్వమన్నావా? మా పిల్లలు చదివించుకోలేము, అమ్మఒడి అయ్యు మా పిల్లలు చదివించుకుంటాము, మాకు రేట్లు పెంచమన్నావా? సిలిండర్ల మీద, బియ్యం మీద, కాయగూరల మీద, సబ్బుల మీద, ప్రతిదాని మీద రేట్లు పెంచేస్తున్నాడు. ఆ నెయ్యమన్నామా మేము? ఆ బేకరీస్ పెట్టారు వస్తున్నాడు, ఆటో నెంబర్ రాసేసుకుంటున్నాడు, తీసేసుకుంటున్నాడు. అమ్మఒడి వేస్తున్నాడు, రేట్లు పెంచేస్తున్నాడు. ఆడు మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిది మా వ్యాపారం. మా వ్యాపారం మా చేతి ఒప్పుకుంటామా? గుత్తులు బాంబు పెట్టేస్తాను జగన్ గోడికి. ఏంటి ఇడ్లీ కావాలంటే సాంబార్ కావాలి, ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. అయితే వైసీపీలోని కొంతమంది నాయకులు బయటకొచ్చి జగన్ పరిపాలనా విధానం గురించి విమర్శించినా జగన్ మాత్రం పాతపాటే పాడుతున్నారు. అయితే 2 ఏళ్ల క్రితమే జగన్ పాలనపై జనాభిప్రాయం వెల్లడైపోయింది. జగన్ తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. ఇప్పటికీ తన పరిపాలనా లోపాలు జగన్ కు అర్థం కాలేదు. అర్థం కావడం వల్లే ముఖ్యమంత్రి పదవికి ఇప్పటికీ ఎప్పటికీ జగన్ యోగ్యుడు కాదని ప్రజలు తీర్పిచ్చారు.